సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ నేను నేనే. రచన బుచ్చిబాబు ఉరఫ్ శివరాజు వెంకట సుబ్బారావు. కథ వినండి. నేను నేనే. ఒకానొక రోజున అద్దంలో చూసుకుని నేనొక గొప్ప విషయం కనిపెట్టాను. నేను నేనేనని, ఇంకెవరిని కానని. ఈ కొత్త సంగతి నా బ్రతుకునంతటినీ తారుమారు చేసింది. ఇతరులు తాము గాంధీ వలెనో, హిట్లర్ వలెనో, వైస్రాయ్ వలెనో, రవీంద్రుని వలెనో, సైగల్ వలనో ఉన్నామని తెలుసుకుంటారు. కానీ నేను నేనేనని నా అంతట నేను తెలుసుకోవటం చాలా విచిత్రమైనది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. అందులో నాదొక భాగం పోయినట్లు తెలుసుకుని దీనంగా వీధి వెంబడి పోతుంటే ఒక ఆసామి నన్ను పిలిచి, "ఏమైంది నీది పొంతులు?" అని ప్రశ్నించాడు. ఒక భాగం పోయిందని చెప్పా. ఒక భాగం తప్ప పూర్తిగా పరీక్ష క్షౌరం చేసుకోవటం నీకు తప్ప ఇంకోడికి సాధ్యమవుతుందా అని వెళ్ళిపోయాడు. అవును పాపం, నే చెయ్యగలిగిన పని అన్యులకెట్లా సాధ్యమవుతుంది? ఆ రోజున ఆఫీస్కి కొంచెం ఆలస్యంగా వెళ్ళా. నా పై అధికారి, "రోజు ఇలా ఆలస్యంగా దయచేయడం నీకే చెల్లింది" అని కోపించాడు. అవును, ఇతరులకెల్లా చెల్లుతుంది? సాయంకాలం భార్య తను చెప్పిన రవికల గుడ్డ తీసుకొచ్చానా అని అడిగింది. "అరేరే, మర్చిపోయాను స్మా, రేపు తప్పక తీసుకొస్తా" అన్నాను. "మరిచిపోవటం మీ లక్షణమేగా" అంది. ఆమె భర్తని నే కావటం వల్ల ఈ లక్షణం ఇంకో భర్తది ఎలా కాగలదు? యథార్థం పలికింది. నేను ఇదివరకల్లా మరిచిపోయానా? వెధవ రవికల గుడ్డ కోసం నా మనసుని బాధించటం నీకు తగిన పనా అన్నా మళ్ళా. అవునవును, అలా అనటం కూడా మీకే చెల్లింది. ఇలా అనటంలో మీరు మీరే అంది నిస్సందేహంగా. పండగకి అత్తవారింటికెళ్ళా. కాఫీ గ్లాసులో ఈగ పడిందని వేరే గ్లాసుతో ఇమ్మని కోరాను అత్తగారిని. అవును, ఈగలు దోమలు నీకు మాత్రం కనిపిస్తాయి. ప్రతి పూట ఏదో పేచీ వేయడంలో నువ్వే అంది. పాపం 6 అల్లుళ్లతో అనుభవం ఉన్న మా అత్త నేను నేనేనని, మరో అల్లుణ్ణి కానని గ్రహించలేకపోయింది. 104 డిగ్రీల జ్వరంతో మంచమెక్కాను. రాత్రి ముందు ఎన్ని గంటలకు తాగావు అన్నాడు వైద్యుడు. 10 గంటలకి. అరే, నేను 8ంటికే తాగాలని చెప్పలేదు. ఈ ఆలస్యం నీకు తగిందే అన్నాడు. చావకుండా బ్రతకకుండా నువ్వు బాధపడి అన్యులని బాధ పెట్టడంలో నువ్వేను పిచ్చివాడా అంది నా ఆత్మ. పాపం, తొదకు నా ఆత్మ కూడా నేను నేనేనని, ఇతరుణ్ణి కాలేనని తెలుసుకోలేకపోయింది. నేను నేనే కథ విన్నారు కదా. రచన శివరాజు వెంకట సుబ్బారావు ఉరఫ్ బుచ్చిబాబు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బుచ్చిబాబు గారు చాలా పెద్ద పెద్ద కథలు రాశారు. అప్పుడప్పుడు ఇలా సింగిల్ పేజీ కథలు కూడా రాశారు. అయినప్పటికీ ఈ కథలకు లోతెక్కువ.
కథ మీకు అర్థమైంది కదూ? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.